హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మాధురి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్ లక్కమాంబ పార్ట్ 119. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇక అంతే, కాల్ కట్ చేసి వెంటనే డ్రైవర్ని తీసుకొని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి బయలుదేరాడు కౌశిక్. ఆ రోజు బంటి కార్డ్స్ తీసుకొని ఇంటికి వచ్చాడు. అవి వచ్చాయని తెలియగానే మన లక్కీ పరిగెత్తుకుంటూ వచ్చి ఓపెన్ చేసి చూస్తుంది. గృహ ప్రవేశం ఇన్విటేషన్ కార్డ్స్. చాలా బాగున్నాయి అత్త. అత్త, మీ పేరు కూడా ఉంది, మామయ్య పేరు కూడా, నాన్నగారి పేరు, అమ్మ పేరు, అబ్బో ఐలయ్య గారి పేరు కూడా ఉంది. మరి లోచన ఎక్కడా అని మొత్తం కార్డు వెతికేసింది. నా పేరు ఎందుకుంటదే, మీ తాతగారు ఉండంగా అంటుంది సులోచనమ్మ బయటికి వచ్చి. అది కాదు లోచన, నువ్వే కదా పెద్ద దిక్కు మా ఇంటికి అంటుంది లక్కీ తిప్పుకుంటూ. అబ్బో, మీ ఇల్లు ఎప్పటి నుంచమ్మా అని చూస్తేనే ఆమడ దూరం పారిపోతావు, ఇంకా మా ఇల్లు అంటూ వెక్కిరించింది సులోచనమ్మ. పోలోచన అంటూ కార్డు మొత్తం చదువుతూ ఒకచోట తన చూపు ఆగిపోయింది లక్కీకి. ఒక్కసారిగా అత్తా, మీ ఇంటి పేరేంటి అని అడిగింది ఉత్సాహంగా. కార్డులో ఉంది కదే, అదే మా ఇంటి పేరు అని చూపించింది. బంటి, ఈ కాలనీలో కొంతమందికి కార్డ్స్ ఇవ్వాలిరా, లిస్ట్ రాసి పెట్టాను, సాయంత్రం ఇచ్చిరా, రేపే కదా ఫంక్షన్ అంటూ ఏదో మాట్లాడుతుంది పుష్ప. ఏంటి, మీ ఇంటి పేరు సొంటి? అయ్య బాబోయ్, నాకు తెలియనే లేదు ఇన్ని రోజులు, ఎందుకు చెప్పలేదత్తా నాకు ప్రశ్నించింది లక్కీ హ్యాపీగా. ఏంటి, నీకు తెలీదా అంటూ మళ్ళీ బంటితో ఏదో మాట్లాడుతుంది. నాకు మీ ఇంటి పేరు ముందే తెలిస్తే నేను బావను ఏడిపించేదాన్ని కదా. ఇప్పటికైనా ఏమైంది, ఈ రోజు తర్వాత బావని నేను ఎంత ఏడిపిస్తానో చూడు, సొంటికాయ సొంటికాయ అని. లేకపోతే నన్ను ఎప్పుడు చూసినా పెసరగాయ పెసరగాయ అని పిలుస్తాడు కదా. ఇప్పుడు నేను రివెంజ్ తీసుకుంటాను, దిస్ ఇస్ మై టైం అంటుంది యాటిట్యూడ్గా లక్కీ. మళ్ళీ అంతలోనే, అయ్యో నాకు ఇన్ని రోజులు ఎందుకు తెలియలేదు, ఎంత మిస్ అయ్యాను. అయినా ఈరోజు బావ వీక్నెస్ తెలిసింది కదా, ఇప్పుడు చూడు నీ కొడుకుని ఎంత ఏడిపిస్తాను అని మళ్ళీ మెరిసిపోతుంది లక్కీ తనలో తానే. తన మాటలకి వింతగా చూస్తారు ఇంట్లో వాళ్ళందరూ. బంటికైతే పిచ్చెక్కిపోతుంది. అసలు ఈ లక్కీకి తెలివి ఎప్పుడొస్తుందో అనే డౌట్ ఉండేది. ఇప్పుడైతే కన్ఫర్మ్ అయిపోయింది, ఇక తనకి తెలివి ఎప్పటికీ రాదు. ఇక తనతో మాట్లాడకుండా పెద్దమ్మ లిస్ట్ ఇయ్యవే అన్నాడు దీనంగా. బంటి ఫేస్ చూడగానే అర్థం చేసుకున్న పుష్ప నవ్వుకుంటూ, సరే రా నాన్న, ముందు తిను, ఆ తర్వాత లిస్ట్ ఇస్తాను అంటూ తీసుకెళ్ళింది. ఇక కార్డు పట్టుకొని శౌర్య గురించి ఎదురు చూస్తూ కూర్చుంది లక్కీ సోఫాలో. శౌర్య వచ్చాక అతని ఇంటి పేరుతో పిలిచి హంగామా చెయ్యాలి అనుకుంది. కానీ కాసేపటికి బంటి వచ్చి తనతో అర్జెంటుగా రమ్మని ఇంట్లో వాళ్ళకి చెప్పి లక్కీని తీసుకొని బయటికి వెళ్తాడు. పరిగెత్తుకుంటూ రైల్వే స్టేషన్కి వచ్చాడు కౌశిక్. ట్రైన్ కాసేపట్లో కదలబోతుంది అని అనౌన్స్మెంట్ వినిపించింది. ఇక నవ్యాని ప్లాట్ఫామ్ పైన వెతుకుతూ ఉన్నాడు. ఫైనల్లీ ఒక చోట లగేజ్ బ్యాగులు ఎక్కిస్తుంది నవ్య ట్రైన్లోకి. వెంటనే తన దగ్గరికి వెళ్ళి తన లెఫ్ట్ హ్యాండ్ని పట్టి లాగాడు. తన చేతిలో ఉన్న లగేజ్ బ్యాగ్ పడిపోయి వింతగా చూసింది కౌశిక్ వైపు నవ్య. ఆమె కళ్ళు ఏవో చెప్తున్నాయి కౌశిక్కి. చాలా ఫీల్ అయిన కౌశిక్, ఏమైంది, ఎక్కడికి వెళ్తున్నావు అని కంగారుగా అడిగాడు. తను లగేజ్ బ్యాగ్ పట్టుకొని, నువ్వేంటి ఇక్కడ అని అడిగింది నార్మల్గా కిందికి చూస్తూ. నా గురించి తర్వాత, నువ్వేంటి అలా ఇలా సడన్గా, అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? నువ్వు లేకపోతే నేను గడ్డం పెంచుకొని శాలువా భుజంపై వేసుకొని కుక్కను పట్టుకొని తిరగాల? అలా తిరుగుతానని కూడా అనుకుంటున్నావా నువ్వు? నేను చాలా ఓపెన్ మైండెడ్, ప్రాక్టికల్గా ఉంటాను. నా అవసరం నీకు అంతే ఉంది, నీ అవసరం నాకు అంతే ఉంది అనేది నా ఆలోచన. ఆడ మగ ఇద్దరూ సమానమే, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు.
నీ అంత కాకపోయినా ఆదర్శ భావాలు నాకు ఉన్నాయి. లైఫ్‌లో నిన్ను ప్రతిదానికి అర్థం చేసుకుంటాను. బట్ నువ్విప్పుడు వెళ్ళిపోతే నిన్ను వెతికే అంత ఓపిక ప్లస్ తీరిక నాకు లేదు. ఎవరి లైఫ్‌లో అయినా పాస్ట్ అనేది ఉంటుంది. అయిపోయిన దాని గురించి కాదు, జరగబోయే దాని గురించి ఆలోచించాలి. సో, ఆ టాపిక్ వదిలెయి. నువ్వు ఎలా ఉన్నా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నాకు కావాలి. నువ్వు ఎవరైతే నాకేంటి? నిన్ను ఫస్ట్ టైమ్ చూసినప్పుడే పడిపోయాను. నీ తల్లిదండ్రులు ఎవరనేది నాకనవసరం. నేను కేవలం నిన్ను చూసి మాత్రమే ఇష్టపడ్డాను. నీ బ్యాక్‌గ్రౌండ్‌ని కాదు. సో, నీ ఒపీనియన్ మార్చుకో. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎంత అంటే నీకోసం ఈ ఉద్యోగం వదిలేయడానికి కూడా సిద్ధమే. బట్ నువ్వు మాత్రం ఇలాంటి డెసిషన్‌లు తీసుకోకు. అనగానే ఏమైంది మీకు? అని అడిగింది నవ్య. ఫైనల్‌గా తను ఇంకా బెట్టు చూపిస్తుంది అని మనసులో అనుకున్న కౌశిక్. ఇప్పటికైనా ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి నవ్య. నీ మనసులో నేనున్నానని, నన్ను నువ్వు ప్రేమిస్తున్నానని, నన్ను మర్చిపోలేక నువ్వు సిటీ వదిలి వెళ్ళడం బాలేదు. చెప్పాను కదా! నువ్వు ఎలా ఉన్నా నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తాను అని కౌశిక్ అన్నాడు. ఏమైంది బ్యాగ్ ఇవ్వవా? అని అడిగింది ఫ్రెండ్ ట్రైన్‌లోంచి. అతని మాటలు వింటూ అయోమయంలో ఉన్న నవ్య "ఆ! ఇస్తున్నా" అంటూ కింద పడ్డ లగేజ్ బ్యాగ్‌ని చేతిలోకి తీసుకొని మళ్ళీ ట్రైన్‌లో ఇవ్వబోయింది నవ్య. "అరె! నా లైఫ్‌లో నీకు చోటు ఇస్తానని అంటున్నాను కదా! ఇంకెందుకు వెళ్ళిపోతున్నావు పిచ్చిదానా! ఆ లగేజ్ బ్యాగ్ ఇటివ్వు" అని కౌశిక్ అనగానే "ఎహే! వదులు" అంటూ వదిలించుకొని "ఇదిగో తీసుకోవే, వెళ్ళగానే కాల్ చెయ్యి. ఐ మిస్ యూ సో మచ్" అంటుంది నవ్య తన ఫ్రెండ్‌కి సెండ్ ఆఫ్ ఇస్తూ. దాంతో కళ్ళు తేలేసిన కౌశిక్ "అంటే నువ్వు వెళ్ళట్లేదా సిటీ వదిలేసి" అనగానే ఎవరితనో తెగ ఇరిటేట్ చేస్తున్నాడు నిన్ను? హలో మిస్టర్, మా అన్నయ్య కానిస్టేబుల్, కాల్ చేయాలా? ట్రైన్‌లోని అమ్మాయి కౌశిక్‌ని బెదిరిస్తూ అంటుంది. వద్దులేవే, ఇతను కూడా పోలీసే అందుకే భరిస్తున్నా. కౌశిక్ అన్నయ్య ఫ్రెండ్ అంటూ తనకి సీ యూ, టేక్ కేర్. వీలైతే నీ పెళ్ళికి తప్పకుండా వస్తాను. సేఫ్‌గా వెళ్ళు. వెళ్ళగానే కాల్ చెయ్యి అని తన ఫ్రెండ్‌కి చెప్పి కౌశిక్ వైపు తిరిగి ఏంటి ఏదో ఎక్స్ట్రాలు మాట్లాడావు ఇందాక? నేను ఎవరైనా పర్లేదు. నా బ్యాక్‌గ్రౌండ్ ఏదైనా పర్లేదా? నన్ను నన్నుగా చూసి ఇష్టపడ్డావా? మరి తెలివి ఆ రోజు హాస్పిటల్‌లో ఏమైంది? అని నవ్య అనగానే, అంటే నువ్వు వెళ్ళట్లేదా సిటీ వదిలేసి? అని మళ్ళీ అడిగాడు కౌశిక్ కన్‌ఫ్యూజ్‌గా. నేను కాదు, నా ఫ్రెండ్ వెళ్తుంది. తనకి పెళ్లి ఫిక్స్ అయింది. అందుకే ఉద్యోగం మానేసి అని ఒక క్షణం ఆగిపోయిన నవ్య, అంటే ఇప్పుడు నువ్వు ఏం ఫీల్ అవుతున్నావు? అని నవ్య అనగానే అంటే నువ్వు నన్ను మర్చిపోలేక సిటీ వదిలేసి అంటూ కౌశిక్ ఆగిపోతాడు. అప్పుడు నవ్యకి ఫుల్‌గా క్లారిటీ వచ్చి ఇక కడుపు పట్టుకొని పడి పడి నవ్వింది. కౌశిక్ కళ్ళు తేలేసి చూస్తున్నాడు తనని. అనవసరంగా రెచ్చిపోయాను అని మనసులో అనుకుంటూ. అప్పుడే వెనక నుంచి శౌర్య, లక్కీ, బంటి, మనీషా, కయ్యూమ్ వచ్చారు నవ్వుకుంటూ. అప్పుడు పూర్తిగా క్లారిటీ వచ్చింది కౌశిక్‌కి. శౌర్య గాడి పని ఇది అని. నిజంగా తన చెయ్యి బాగుంటే శౌర్య మీదికి దాడి చేసేవాడే. బట్ రైట్ హ్యాండ్ పెయిన్‌గా ఉండడంతో అలాగే నిలబడ్డాడు శౌర్యని కోపంగా చూస్తూ కౌశిక్. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్‌లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. మరొక మంచి ఎపిసోడ్‌తో మీ ముందు ఉంటాను. మైత్రి.